హలో హై నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. బిగ్ బాస్, ద వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 ఎట్లా నడుస్తుంది? బిగ్ బాస్ సీజన్ 8లో కన్నడ వాళ్ళ ఆధిపత్యం ఉందా? ఈసారి కప్పు కొట్టేది కన్నడ వాళ్ళేనా? సో ఈ విషయాలు తెలుసుకున్నాం. మనతో పాటు ద సీనియర్ మోస్ట్ బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాల మూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, బిగ్ బాస్ సీజన్ 8 ఎట్లా నడుస్తుంది సార్? ఫ్లాపా హిట్టా ఏం చెప్తారు? సీజన్ 8 అయితే ఫ్లాపే ఇప్పటి వరకు అయితే. సో అందుకే పంపించారా అందరినీ? మేబీ వైల్డ్ కార్డ్ వాళ్ళు అందుకే వచ్చి. ఎందుకు అంటే సీజన్ 8 చాలా చప్పగా వెళ్ళింది. ఎందుకు చప్పగా వెళ్ళింది అంటే ఇప్పుడు నువ్వు ఇంట్రో ఇచ్చినట్టుగా కన్నడ వాళ్ళని కొంతమందిని తీసుకోవడం, వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్ కొంచెం ఆ పట్టు అనేది లేకపోవడం, ప్లస్ దట్టు గేమ్స్ ఎలా ఆడాలి అనేది గేమ్ వర్కే ఉంటుంది తప్ప బిగ్ బాస్కి కావాల్సిన స్పైసీ కంటెంట్, ఒక మసాలా కంటెంట్ ఉంటుంది. ప్రతి చోట ఒక కంటెంట్ క్రియేషన్ అనేది ఉంటుంది. ఆ కంటెంట్ క్రియేషన్ అనేది మిస్ చేసుకున్నారు. చాలా సందర్భాల్లో ఆపర్చునిటీ వచ్చినా కూడా మనకి ఎందుకులే లైట్ తీసుకుందామని, లేదంటే ఒక రిలాక్స్ మోడ్ అంటే ఒక వెకేషన్కి వెళ్ళి రిలాక్స్ అవుతారు కదా, ఆ మోడ్లోనే ఫస్ట్ 3-4 వారాలు అయిపోయింది. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే విష్ణుప్రియ అని చెప్పుకోవచ్చు. 3-4 వారాలు గేమ్ కూడా ఆడలా. సో నేను గేమ్ బిగ్ బాస్ని అర్థం చేసుకుంటున్నా, నేను దీనికి అలవాటు పడాలి, నేను అలవాటు పడిన తర్వాత నేను చూపిస్తాను అంటూ అలా పుణ్యకాలం గడిపేసింది. సో బిగ్ బాస్కి కావాల్సిన ఏదైతే కంటెంట్ ఉందో అది కొంచెం జనరేట్ చేస్తున్నారు అన్న వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. సపోజ్ సోనియా తీసుకుందాం. సోనియా స్టార్టింగ్లో వచ్చింది, కొంచెం పెప్పర్ మసాలా ఉంటుంది అన్నప్పుడు అక్కడ ఏమైపోయింది, మెల్ట్ అయిపోయింది. ఈవెన్ నిఖిల్ కానీ, పృథ్వీ కానీ, అభయ్ నవీన్ కానీ వీళ్ళందరూ గ్రూప్లో ఆ క్లాన్లో ఉండిపోయి అటు మెల్ట్ అయిపోయింది. సో రావాల్సిన ఏదైతే కంటెంట్ ఉందో, ఒక అబ్జర్వేషన్ కంటెంట్, ఇప్పుడు నువ్వు అంటే పడట్లేదు, నీ మీద నేను ఏదో ఒక ఎలిగేషన్ ఇరిటేట్ అవుతూ ఉంటావు, లేదా ఒక టామ్ అండ్ జెర్రీ ఫైట్ ఇద్దరికి, ఇలాంటివి ఉంటేనే జనాలు చూసే వాళ్ళకి మజా. సో ఇలాంటివన్నీ మిస్ అయిన అమ్మాయి ఎలిమినేట్ అయిపోయింది. చేసే కంటెంట్ చేయగలిగే అమ్మాయి ఎలిమినేట్ అయిపోయింది. దాని తర్వాత అభయ్ నవీన్ వెళ్ళిపోయాడు. సీత బాగా ఆడింది, అసలు చాలా బాగా ఆడింది. సీత ఉన్నప్పుడల్లా ఏదో ఒక మసాలా కంటెంట్ అనేది వచ్చేది. సో బిగ్ బాస్కి కావాల్సిన కంటెంట్ వచ్చేది. బట్ సీత కూడా ఎలిమినేట్ అయిపోయింది. ఇలా చాలామంది స్టార్టింగ్లోనే ఒక 3-4 వారాలు ఎలిమినేట్ అయిపోవడం వల్ల, ముఖ్యంగా తెలుగు వాళ్ళే అయిపోయారు ఎలిమినేట్. ఇలా ఎలిమినేట్ అయిపోవడం వల్ల కొద్దిగా కొంచెం పెప్పర్ తగ్గిందని అనుకోవచ్చు. పైగా మీకు సీనియర్ మోస్ట్ హీరోని ఆదిత్య ఓమన్ తీసుకున్నారు. లాస్ట్ టైం శివాజీ లాగా ఏమన్నా గేమ్ చేంజ్ చేస్తాడేమో అనుకున్నారు. బట్ ఏం లేదు, నార్మల్గా ఉన్నాడు. ఆయన ఇంట్లో పని చేయడం, అందరినీ ప్యాంపర్ చేయడం తప్ప ఏం చేయలే. ఆ ఫైర్ లేదు. శివాజీలో ఆ ఫైర్ ఎలిమెంట్ చూసాం మనం. అందుకని ఆ సీజన్ 7 అనేది హిట్ అయింది. సీజన్ 7 హిట్ అవ్వడానికి 90% శివాజీయే కారణం, అందులో డౌట్ లేదు. ఏదో ఒక ఆ కంటెంట్ క్రియేట్ చేయడం, వాళ్ళని మిస్లీడ్ చేయడం, వీళ్ళందరినీ కూడా సో సీరియల్స్లో యాక్ట్ చేసే వాళ్ళందరినీ కూడా ఒక రకమైన టీజ్ చేయడం అనేది, ఇట్లాంటివి చేసాడు. సెకండ్ వీకే మీకు ఎక్కడ దాచావు అది అంటే, నేను పూల వనంలో దాచా, పూలతో మిడ్ నైట్ కూడా ఆడుకున్నా వాళ్ళతో నిద్ర లేకుండా. సో వాళ్ళు నిద్రపోనివ్వకుండా మిడ్ నైట్ కూడా వాళ్ళని గేమ్ ఆడించాడు. అంటే ఇక్కడ గేమ్ ఆడటమే కాదు, ఆడించడం కూడా రావాలన్నమాట. సో అందుకని కొంచెం సీజన్ 8 అయితే ఫ్లాప్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, కానీ విష్ణుప్రియ ఉంది ఇంకా హౌస్లోనే. కన్నడ వాళ్ళకు అంటే వాళ్ళతో బాగున్నది, వాళ్ళు కూడా ఇంతవరకు ఎలిమినేట్ అవ్వలే అనుకుంటా. ఇక్కడ యష్మి కానీ, ప్రేరణ కానీ ఎట్లా ఉంది సార్? వాళ్ళ గేమ్ ప్లే ఎట్లా ఉంది? కేవలం మసాలా కలపడమే బాగుందంటారు. అంటే ఒకటి ఏంటంటే, వాళ్ళు కన్నడ వాళ్ళని ఒక ముద్ర పడింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కన్నడ అయినా, తెలుగు అయినా, హిందీ అయినా, ఎవరైనా కూడా లాంగ్వేజ్ బ్యారియర్ అనేది లేదు మన షోకి, ఎప్పుడు లేదు. ఎప్పుడు కూడా నువ్వు చూస్తూ ఉండు. సీజన్ 1లోని మనకి ముమైత్ ఖాన్ వీళ్ళు వచ్చారు నార్త్. అలాగే పూజకు కూడా అంత తెలుగు రాదు, తెలుగు మామూలుగానే వచ్చు. వాళ్ళు వచ్చారు, బాగా ఆడారు. సీజన్ 4లో పూనం కూడా తెలుగు రాదు, బట్ ఆడింది, బాగానే ఆడింది. ఇది టాప్ 5 వరకు కూడా ఆల్మోస్ట్ వెళ్ళింది. సో ఇలాగా తెలుగు రాని వాళ్ళు ఎప్పుడూ మన దాంట్లో షోలో ఉంటూనే ఉంటారు. కొద్దిగా అడప కొంచెం వచ్చిన వాళ్ళు అయితే ఈసారి ఎక్కువ మంది వచ్చారు. 4-5 వచ్చారు. సో యష్మిన్ తీసుకోండి, ప్రేరణ తీసుకోండి, నిఖిల్ తీసుకో, పృథ్వీ తీసుకో, ఆదిత్య ఓం తీసుకో. నిఖిల్ కూడా కన్నడనే, ప్యూర్ తెలుగు వచ్చినా కూడా అంత తెలుగు వచ్చినట్టు మేనేజ్ చేస్తుండే, కానీ కొన్ని పదాలు అర్థం కావు. నువ్వు స్పీడ్గా తేజ మాట్లాడుతుంటే అర్థం కావట్లేదు వాళ్ళకి. నువ్వు మెల్లగా చెప్పు, అంత స్పీడ్ చెప్తే నాకు అర్థం కాదని మామూలుగానే చెప్పేస్తున్నారు. సో అలాగా కొంత తెలుగు రాని వాళ్ళు అయితే ఉన్నారు కేటగిరీలో. మనకి ఇప్పుడు ఉన్న కేటగిరీలో ఆదిత్య ఓంని కూడా తెలుగు రాదని చెప్పుకోవాలి మనం, అటు సైడ్ నుంచే వచ్చాడు కాబట్టి.
సో తెలుగు తొందరగా అర్థం చేసుకోలేకపోవడం ప్లస్ టాస్క్ని బాగా అర్థం చేసుకుంటున్నారు, టాస్క్ ఆడుతున్నారు. బట్ నీ పాయింట్ నిన్ను అనలైజ్ చేయడం, నీ పాయింట్లో ఆర్గ్యుమెంట్ చేయడం, ఆ ఆర్గ్యుమెంట్ అనేది మిస్ అయిపోయింది ఈసారి. అందుకని చెప్పి కొంచెం చప్పగా ఉంది. వాళ్ళు ఎందుకు సార్ టాప్ ఉన్నారు తెలుగు వాళ్ళు కాకుండా కన్నడ వాళ్ళు? ఎందుకంటే బికాస్ ఆఫ్ దేర్ గేమ్. అంటే గేమే గేమ్ పరంగా వంగబెట్టేది ఏం లేదు. నేను చెప్తా, ఇప్పుడు ప్రేరణ ఖమ్మం కానీ యష్మి కానీ ఇద్దరు ఉన్నారు, ఇద్దరు ఒకే సీరియల్ నుంచి వచ్చారు. సో కృష్ణ ముకుంద మురారి సీరియల్ నుంచి వచ్చారు. ఓకే, ఆ సీరియల్ కూడా మీకు అంత ఫేమ్ ఉన్నా కూడా వీళ్ళకి అంత ఫాలోయింగ్ ఉండి అంత ఇది చేసేది అయితే లేదు ఒక సీరియల్లో. సో మిగతా వాళ్ళతో పోలిస్తే కంపేర్ టు అవినాష్, విష్ణుప్రియ, రోహిణి వీళ్ళతో పోలిస్తే చెప్తున్నా అంత ఫేమ్ అయితే ఉన్నాళ్ళు కాదు. బట్ గేమ్తోనే వాళ్ళు కొట్టారు ఏదైనా కూడా. ఇప్పుడు యష్మి స్టార్టింగ్లో మేమంతా ఒక టీం కాదు, ఒక గ్రూప్ కాదు, మేము ఎవరికాళ్ళు ఇండివిజువల్ గేమ్ ఆడటానికే వచ్చాం అని ప్రీవియస్ సీజన్లో ఎక్కడైతే ఫెయిల్ అయ్యారు వాళ్ళు సీరియల్ బ్యాచ్ అంతా కూడా, ఒక అమ్మాయి శోభా శెట్టి కానీ మన ఇతను అమర్దీప్ కానీ వీళ్ళంతా కూడా ఎలా గ్రూప్ గేమ్ అయితే ఆడి ఫెయిల్ అయ్యారో, ఇలా మేము గ్రూప్ గేమ్ ఆడట్లేదు అని చెప్పడమే స్టార్టింగ్ వీళ్ళకి పెద్ద టాస్క్ అయిపోయింది. 2 వారాలు మేము కాదు, ఇప్పటికీ యష్మి మేము 10 ఏళ్ళ నుంచి తెలుసు నాకు ప్రేరణ, కానీ హౌస్లోకి వచ్చేసరికి ఎవరిది వాళ్ళే, నేను నామినేట్ చేయాలనుకుంటే చేసేస్తా అంది. అలాగే ప్రేరణ నామినేట్ చేసినా నాకు ఓకే అంది. బట్ అలా కాదు అని చెప్పి ఒక 5 వారాలు నడిపిన తర్వాత ఇప్పుడు ఏంటంటే వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళు చేసిన గేమ్స్ కానీ వాళ్ళు ఆడిన తీరు కానీ జనాలకు తెలుస్తుంది. ప్లస్ వీళ్ళంతా ఒకటే ఆడుతున్నారు కదా, ఆడుతున్నాను అని చెప్పొచ్చు కదా అనే ఫీలింగ్లోకి కూడా వచ్చారు. బట్ ఏంటంటే వాళ్ళకి ఎందుకు అంత క్రేజ్ వచ్చిందంటే సో గేమ్లోనే ఉన్నారు వాళ్ళు ఎంతసేపు. బిగ్ బాస్ టాస్కులు, బిగ్ బాస్ హౌస్ ఇందులోనే ఉన్నారు. పక్కకి ఎప్పుడు వచ్చి ఏదో ఆలోచించడం, ఏదో టైం పాస్ చేయడం ఇలాగైతే లేరు. సో అందుకని చెప్పి వాళ్ళు అలా ముందుకు వెళ్తున్నారు. మేబీ టాప్ 5లోకి కూడా 2-3 వెళ్ళే అవకాశం ఉంది వాళ్ళని. ఓకే, ఖచ్చితంగా. సో పృథ్వీది విష్ణుప్రియది ఏం చెప్తారు సార్ అలా జోడి? సో పృథ్వీది విష్ణుప్రియది అంటే అది స్టార్టింగ్లో కొద్దిగా క్యూట్గానే అనిపించింది. మామూలుగా లవ్ స్టోరీలు అంటే మనకి ఎప్పుడు లవ్ ట్రాక్లు బిగ్ బాస్లో చిరాగ్గా ఉంటాయి. అబ్బా స్టార్ట్ చేశారు బాబు అనుకుంటాం మనం కదా. అయితే విష్ణుప్రియది పృథ్వీది కొంచెం క్యూట్గానే అనిపించింది స్టార్టింగ్లో. ఏదో సరదాలు ఆడుకోవడం అక్కడ వరకు బాగుంది. బట్ అదే మెయిన్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోయి విష్ణుప్రియ చాలా సీరియస్గా వెళ్ళిపోయి నిన్న కూడా నామినేషన్స్ 12th వీక్ నామినేషన్స్ అప్పుడు సో పృథ్వీ నా టాప్ మస్ట్ ప్రయారిటీ హౌస్లో అందరికంటే అంది. సో అలాగా పృథ్వీకి అట్నుంచి ఉందా లేదా అది పక్కన పెడదాం. సో విష్ణుప్రియ తన గేమ్ని చెడగొట్టుకుంది అనవసరంగా. సో విష్ణుప్రియ స్టార్టింగ్ నుంచి తనకి యాక్చువల్గా విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయి. ఓకే, 100% విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఉన్న అమ్మాయి ఏం చేసుకుందంటే మెయిన్ స్టార్టింగ్ గేమ్లో లేదు. మిగతా వాళ్ళందరూ గేమ్ ఆడుతున్నా కూడా వాళ్ళ చుట్టే ఉంది. నైనిక ఒక రీజన్ చెప్తే విష్ణుప్రియని తీసేసినప్పుడు ఒక మెగా చీఫ్ కంటెండర్ దాంట్లో తీసేసినప్పుడు ఒక రీజన్ చెప్తే ఇట్స్ ఓకే అంది లైట్గా. అక్కడ ఆర్గ్యూ చేయాలని కూడా లేదు. అలాగే యష్మి ఒక నామినేషన్ వేసేసినప్పుడు విష్ణుప్రియ మీద స్వాప్ చేసి తను మెగా చీఫ్గా ఉన్నప్పుడు యష్మి ఆర్గ్యూ చేయలా. సో బిగ్ బాస్ మీకు హింట్ ఇస్తే ఆర్గ్యూ చేసినప్పుడు అలా ఎలా వేస్తావు, నీ రీజన్ నాకు నచ్చలేదని. ఇక్కడ బిగ్ బాస్ ఎప్పటికప్పుడు విష్ణుప్రియ మీరేమన్నా మాట్లాడాలంటే మాట్లాడండి అంటే మాట్లాడింది. ఇట్స్ హింట్ అది మనకి టెలికాస్ట్ చేయలేకపోవచ్చు కానీ లైవ్లో ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది. లైవ్ 24 hours చూసే వాళ్ళకి బిగ్ బాస్ హింట్ ఇస్తే ఏమి మాట్లాడుతుంది ఇప్పుడు అని. సో అలాగా ప్రయారిటీ వైజ్గా విష్ణుప్రియని ముందుకు గుంజారు. బట్ ఏంటంటే విన్నర్ మెటీరియల్ తను కానీ ఆర్గ్యుమెంట్ చేసినా, తను గేమ్ ఆడినా, టాస్క్ ఆడినా ఆ రేంజ్కి వెళ్తుంది. మొన్న పృథ్వీతో కలిసి ఒక టాస్క్ ఆడింది, బ్రహ్మాండంగా ఆడింది. అంతకుముందు ఒక టాస్క్ ఆడింది, స్విమ్మింగ్ పూల్ టాస్క్, బ్రహ్మాండంగా ఆడింది, ఇసుక బస్తాలు మోసేది. ఓకే, సో ప్రేరణతో కానీ యష్మితో కానీ ఈక్వల్గా ఆడింది. అంటే క్యాపబిలిటీ ఉన్న అమ్మాయి. సో పృథ్వీ మాయలో పడిపోయి అటు వెళ్ళిపోయి ఒక లవ్ ట్రాక్ మెయింటైన్ చేద్దాం, లేదంటే మేబీ సీరియస్ అయి ఉండొచ్చు, సీరియస్ రిలేషన్ ఏదైనా. సో సమ్ టైమ్స్ మైనస్ అది, సమ్ టైమ్స్ మైనస్ ఎక్కువ ఉంటుంది, సమ్ టైమ్ ప్లస్ ఉంటుంది. ఎప్పుడు నువ్వు ఎంతవరకు లిమిట్స్ ఉంటాయి ఆ టైంలో నేను చెప్తా. లిమిట్స్ ఎక్కడ వరకు ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఒక లవ్ ట్రాక్ వేసారు, అది ట్రయాంగిల్ లవ్ ట్రాక్ మీరు చెప్పింది అభిజిత్, అఖిల్, మోనాలి, అది వేరే. అది తర్వాత మీకు మోనాల్ కూడా తెలుగు అమ్మాయి కాదు, లాస్ట్ వరకు లేదు. ఇంకొకటి లేదు,
ఇంకొకటి అంతకుముందు మీకు రాయల్ సిప్లి కానీ పునర్నవి కానీ శ్రీముఖి పునర్నవి రైట్. లవ్ ట్రాక్ అంటే వాళ్ళిద్దరిది, పునర్నవి అండ్ రాయల్ సిప్లి కానీ. అది ఎట్లా ఉంటుందంటే చూడటానికి ఎస్ బాగుంది, వీళ్ళ లిమిట్స్ వీళ్ళకి తెలిసి ఇక్కడ వరకు ఉండలేను, కొంచెం బ్లష్ అవ్వడం, సిగ్గుపడడం ఇదంటే ఉంటాయి కదా, అవన్నీ క్యూట్గానే అనిపిస్తాయి. బట్ ఓవర్ అయిపోయింది అనుకో, అది బాగా లిమిట్స్ దాటిపోయి ఓవర్ అయిపోతుంది అనుకో, అది చూడడానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. ఈ అమ్మాయి ఏంటి ఎప్పుడు చూసినా ఆడి మీద పడుతుంది వెళ్ళి అంటారు, లేదంటే ఈ వీడేంటి ఎప్పుడు చూసినా దాన్ని అబ్జెక్ట్గా కూర్చుంటాడు అంటారు. సో ఇలా వెళ్ళిపోతుంది ట్రాక్ అనేది. ఇప్పుడు షణ్ముఖ్ జస్వంత్ సిరీస్ చూడండి ఎట్లా అయిపోయిందో, వాళ్ళు ఫ్రెండ్షిప్ అనుకోవాలా ఏదైనా కనెక్ట్ అనుకోవాలి. అమ్మాయి ఓపెన్గా చెప్పింది, ఏమో సార్ సమ్మోర్ కనెక్ట్ అవుతున్నాం మేము అని చెప్పేసింది. అప్పుడు సిరి కన్ఫెషన్ రూమ్లో అదే కదా నాగార్జునకి చెప్పింది. సో అలాంటివి ఏంటంటే జనాలు వ్యతిరేకిస్తారు వాటిని, అబ్బే ఈ అమ్మాయి వేస్ట్ అన్నట్టు చెప్పేస్తారు. సో ఇక్కడ ఏంటంటే విష్ణుప్రియకి రెండు కుదిరే, చక్కగా గేమ్ ఆడుతుంది, క్యూట్గా కొంచెం స్టోరీ లాగా కూడా రన్ అవుతుంది, దాన్ని ప్లస్ చేసుకోకుండా ఎంతసేపు టైం వేస్ట్ అక్కడే చేసుకుంది. సో అందుకని చెప్పి కొంచెం ఆ విన్నర్ క్వాలిటీని తనే తగ్గించేసుకుంది. ఫస్ట్ 2 వీక్స్లో చూస్తే సూపర్ గ్రాఫ్ విష్ణుప్రియది, ఏది బయట ఉన్న ఫాలోయింగ్. తర్వాత 8 వీక్స్ డౌన్ ఫాల్, ఇప్పుడు నామినేషన్లో డేంజర్ జోన్లో ఉంది విష్ణుప్రియ. మనం పృథ్వీకి ముద్దు కూడా పెడుతున్నట్టుంది. అదే చెప్తున్నా కదా, అలాంటివన్నీ ఎలా ఉంటాయంటే బియాండ్ లైన్ క్రాస్ చేసి వెళ్తే చిరాకు వచ్చి. అవన్నీ చూసినారు కదా సార్ నాగార్జున, అవన్నీ ఎందుకు చూడకుండా ఉంటారు అంటే ఎవరు చూడట్లే అనుకుంది, మధ్యలో ఎవరు వచ్చినారు కదా, మధ్యలో అంటే అక్కడ సేవ్ అయ్యాడు, సేవ్ అయ్యి రాగానే ముద్దు పెట్టింది. ఇప్పుడు దాన్ని కూడా మనం ఏమి చుప్కే కాదుగా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ నాగార్జున అంటే అది ఉండాలి కదా. సో అదేంటంటే సేవ్ అయ్యాడు కాబట్టి అలా చేసింది అనుకోవచ్చులేము. అది మరీ తప్పుగా చూసే వాళ్ళకి తప్పుగా ఉంటుంది, కానీ అతను సేవ్ అయ్యాడు, సేవ్ అయ్యి వచ్చినందుకు ఆగిస్తారు మామూలుగా. ఈ అమ్మాయి కొంచెం చదువుతూ ముద్దు పెట్టింది అంతే. సో ఈసారి కప్పు కొట్టేది కన్నడ వాళ్ళేనా సార్? అది మనం చెప్పలేము, ఎందుకంటే కన్నడ వాళ్ళకి ఛాన్స్ ఉంది, టాప్లో అయితే ఉన్నారు. ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు, నబీల్ ఉన్నాడు, గౌతమ్ ఉన్నాడు, ఈవెన్ అవినాష్ మేబీ ఏమో చెప్పలేం, కానీ వీళ్ళ ముగ్గురు అయితే పోటీగా ఉన్నారు. ఇప్పుడైతే వీళ్ళ ముగ్గురులోనే పోటీ నడుస్తుంది. ఎవరెవరు సార్? నిఖిల్, నబీల్ అండ్ గౌతమ్. వీళ్ళ ముగ్గురులోనే మ్యాక్సిమం టైటిల్ విన్నర్ ఉండొచ్చు. యష్మి ప్రేరణకి టైటిల్ విన్నింగ్ ఉండదేమో, కానీ మేబీ టాప్ 5 ఉండొచ్చు. మేబీ అవినాష్, టేస్టీ తేజ కూడా టాప్ 5లోకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో ఏదైనా కూడా ఆ వీక్ ఎవరు బాగా ఆడుతున్నారో ఆ వీక్ గ్రాఫ్ పెరుగుతుంది. మనకి చాలా సీజన్స్లో చూస్తాం బిగ్ బాస్ ఏంటంటే సీజన్ 1 కానీ 2 కానీ 3 కానీ, సీజన్ 1 పక్కన పెడితే మిగతా అన్ని సీజన్లు కూడా విన్నర్ ఎవరనేది తెలిసిపోయేది. ఆల్మోస్ట్ 3వ వారం 4వ వారం గెస్ చేసేవాళ్ళు అందరూ కూడా, వాడే కొడతాడు ఖచ్చితంగా అయిపోతుంది. ఈవెన్ సీజన్ 7 ప్రీవియస్ది కూడా పల్లవి ప్రశాంత్ విన్ అవుతాడని ఆల్మోస్ట్ అందరికి తెలిసింది. బట్ శివాజీ కొంచెం బాగా ఆడటం, పుంజుకోవడం, రన్రప్ అవుతాడని అనుకున్నారు. బట్ అమర్దీప్ కూడా లాస్ట్ 2-3 వీక్స్ బాగా ఆడటం, గేమ్ తనకు ప్లస్ అయ్యి ఆల్మోస్ట్ పోటీ ఇచ్చాడు. సో వీళ్ళ ముగ్గురులోనే నడిచింది, ఆల్మోస్ట్ తెలిసింది. బట్ ఇప్పుడు మాత్రం తెలియట్లా, ఎందుకంటే నబీలు గత 3-4 వారాల నుంచి నామినేషన్లో లేడు, నిఖిల్ ఈ వారం నామినేషన్లో లేడు, గత వారం నామినేషన్లో ఉన్న వెనకబడ్డాడు. అంతకుముందు గౌతమ్, నిఖిల్ నామినేషన్లో ఉన్నప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ ఇద్దరు పంచుకున్నారు, నువ్వా నేనా అని. ఇప్పుడు సమ్మర్ ఈ వారం టేస్టీ తేజ గ్రాఫ్ బాగుంటుంది. అలాగే నెక్స్ట్ నబీల్ ఒకవేళ వస్తే నబీల్ గ్రాఫ్ బాగుంటుంది. ఈవెన్ వీళ్ళ ముగ్గురు కాదంటే అవినాష్ కూడా తక్కువేం లేదు, మంచిగానే ఉంది ఓటింగ్ అనేది కూడా. సో వీళ్ళల్లోనే తిరుగుతుంది ఒకవేళ మేల్ అయితే అని నేను అనుకుంటున్నా. ఫీమేల్ అయితే మాత్రం అవర్ అనుకుంటున్నా ఈసారి అయితే నేను. కష్టం, ఫీమేల్ అయితే కష్టం. రైట్ సార్, థ్యాంక్ యూ.